హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ. మిగతావన్నీ ప్రకటనలు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువ బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. అర్థమైంది కదండి? అలాగే అన్నీ సాధించాక ఆనందం ఉంటుందని అనుకోకు. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని గుర్తుపెట్టుకో. ఎదుటివారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటకి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకి ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. భయం, అభద్రత అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయనుకోకు. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి? అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడు రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి కాబట్టి. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో అని గుర్తు తెచ్చుకో. అర్థమైంది కదండి? ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి దొరికి తీరుతుంది. నీ దగ్గర ఎన్ని ఉన్నా లేని దానికోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే. నిన్ను చూడకముందే, నీ సర్వం వినకముందే నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అలాగే జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. ఇక 2, నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. ఇక 3, నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి దగ్గర ఒక్క క్షణం కూడా నువ్వు వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరిచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 3 చాలా కష్టమైన పనులు. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం అనేది మెదడును నిస్తేజం చేస్తుంది. అలాగే అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణిని మనకు పెంచుతుంది. నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకు అంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది, రాళ్లను పోజేస్తూ వజ్రాన్ని కోల్పోయావు అని. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. అర్థమైంది కదండి? చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. అలాగే భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి. మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. విమర్శలు అన్నింటిలోనికి ఉత్తమమైనది ఆత్మవిమర్శ. మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనస్సు కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది.
మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇక అధికారపు అహం, మితిమీరిన ధన దాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటివాడు. ఎదిగినంత కాలం ఎదుగుతాడు, తరువాత పీకి అవతల పారేస్తారు ఈ చుట్టూ జనాభా. అర్థమైంది కదండి? బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు. అదే బంధం చేసినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం తీరు. బురద నీటిలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా, అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవము పొందలేము. అలాగే మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహం అనేది కొనసాగించాలి. కీడు చేసే వారి స్నేహాన్ని మనం తిరస్కరించాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నువ్వు భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలవు. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకు. చావు కంటే కూడా భయపడడం అనేది అతి పెద్ద చావు. బతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడమే గొప్ప. జీవితంలో ఎవరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు. దగ్గరై బాధపడడం కన్నా మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, ఎదుటి వాళ్ళతో అవసరం ఉన్నా లేకున్నా నువ్వు నీలా ఉండడం నేర్చుకో. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూ బ్రతకాల్సి ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడిచే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు. అర్థమైంది కదండి? మరి నీవు జీవితంలో ఎలా ఉంటావు అన్నది నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. అలాగే రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయవలసిన పనిని వదిలేయకూడదు. గుర్తుంచుకోండి, అంతా తనదే అన్నది మమకారం, అంతా తనే అన్నది అహంకారం. మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు. అలాగే మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. నువ్వు తరచూ ఓడిపోతూ ఉంటే నీకు అర్థం కాని విషయాలను నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం. అలాగే మన జీవితంలో మనం కనబడితే ఆనందపడేవాళ్ళు, మనం బాధపడితే ఆవేదన చెందేవాళ్ళు ఉండడం చాలా అదృష్టం. జీవితంలో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబం ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగలుగుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకలకే తప్ప ఉరుములకి పంటలు పండవు. అలాగే జీవితంలో ఓటమి పొరపాట్ల వలన రాదు, జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాలంతో పాటు అనుభవాలు, గుణపాఠాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవడం చాలా అవసరం. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. అలాగే మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నిజమే కదండి? అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. నిజమే కదండి? ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ వెళ్ళిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నాం, ఎవరిని పోగొట్టుకున్నామని. మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి, ఊరికే చెప్పే మాటల్లో కాదు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. బంధం కంటే బలమైనది ఏదీ లేదు. ఈ లోకంలో చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. అలాగే బద్ధకం వదిలే,
మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడి వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. వాళ్ళ దగ్గరకు మనుషులనేది చేరరు. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో తెలియకుండా పరిగెడతాం. గతాన్ని మర్చిపోవడం మంచిది. ఎందుకు అంటే గతంలో ఎవరూ విజయం సాధించలేరు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం, తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్టు కాదు. తగ్గిన ప్రతి వారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడు గెలుపును వెనక్కి పరిగెడుతూ నీ వెనకే వస్తుంది. దేనికి అయితే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు తల వంచుతుంది. గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు దానంతట అది నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితే నీ నీడ ఉంటుందని గమనించాలి. అర్థమైంది కదండి? సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని మనం వినియోగించుకోవాలి, బంధాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అర్థమైంది కదండి? ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకోటి ఎలా బ్రతకాలో అని నేర్పిస్తుంది. ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంటుంది. మంచి మనసున్న ఈ మనిషిని హద్దులు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు కొన్ని ఉన్నాయి. 1, అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. ఇక 3, నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4, మార్పుకి భయపడడం. ఇక 5, జీవితంలో గతంలో మనం జీవించడం. కోపంతో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చెయ్యకు. ఒత్తిడిలో నిర్ణయం అస్సలే తీసుకోవద్దు. అర్థమైంది కదండి? పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలమవుతుంది. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. గుర్తుంచుకో, నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కూడా నిన్ను కింద పడిపోయేలా చెయ్యవు. అర్థమైంది కదండి? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. అలా అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు. ఇక అపార్థం చేసుకుని ఎవరిని వదులుకోకు. మనిషికి శృంగారం అనేది చాలా అవసరం, కానీ కామం అతన్ని నాశనం చేస్తుంది. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.